డబ్బులు ఎక్కువైపోయి ఎలా ఖర్చు పెట్టాలో తెలియక రోడ్ మీద పడి తిరగాలనుకోలేదు. నాతో నేను ఒంటరిగా స్వేచ్ఛగా తిరగాలనుకున్నా. The greatest part of a road trip is not arriving at your destination, but ఆ సెంటెన్స్తో మొదలైంది నా ప్రయాణం. ఐఎమ్ సారీ డాడ్. నేను ఇలా చేయడం మీరు తప్పు అనుకోవచ్చు, కానీ నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. మీరు బాధపడతారని నాకు తెలుసు, బట్ లెట్ మీ హ్యావ్ మై ఫ్రీడమ్ డాడ్. నాకు తిరగాలని ఉంది, ఒక లాంగ్ రైడ్కి వెళ్ళాలని ఉంది. ఈ విషయం మీకు డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ నేను మిమ్మల్ని అమ్మని కన్విన్స్ చేయలేను. అట్లీస్ట్ ఫోన్లో అయినా చెప్పొచ్చు, బట్ ఇష్టం లేదు నాకు. డోంట్ వరీ అబౌట్ మై సేఫ్టీ డాడ్. ఐ హ్యావ్ మేడ్ ఆల్ మై అరేంజ్మెంట్స్. ఐఎమ్ క్యారింగ్ ఎనఫ్ మనీ అండ్ థింగ్స్ విత్ మీ. బట్ డాడ్, నన్ను కలవడం కోసం, మాట్లాడడం కోసం ట్రై చేయకు. ఐఎమ్ చేంజింగ్ మై నంబర్. యూ కెన్ కాంటాక్ట్ మీ ఓన్లీ 3 miles. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నేను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. అమ్మ జాగ్రత్త. బాయ్ డాడ్. మా అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. మంచుతో ఉన్న ఉదయం, గంటకు 100 కిలోమీటర్ల వేగం, గమ్యం లేని వింత ప్రయాణం నన్ను ముందుకు కదిలిస్తున్నా, ఎదురొచ్చే చల్లగాలి నన్ను తాకుతున్నా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇంకా ఎలా అసలు నాకున్న బంధాలన్నీ వదిలొచ్చేసాను? ఇంత ఈజీనా? చాలా బాగుంది. సడన్లీ ద వరల్డ్ ఈస్ రిచ్ విత్ పాసిబిలిటీ. నీ సపోర్ట్ కావాలి సత్య. నాకు ఇష్టం లేదు. సెక్యూర్గా ఉండడంలో తప్పులేదు సత్య. సెక్యూర్డ్గా ఉండడం అంటే మోసం చేయడమా? మోసమా? చూడు సత్య, మన ఫ్యామిలీలో, మన జనరేషన్లో మనమే ఎల్డర్స్. మన పేరెంట్స్ చాలా కష్టపడి ఇప్పుడున్న బిజినెస్ వరల్డ్లో మన కంపెనీకి మంచి ఎగ్జిస్టెన్స్ తీసుకొచ్చారు. దాన్ని అలానే కంటిన్యూ చేయడం ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. నేను చెప్పేది ఏంటంటే, మనము విలేజ్ని అడాప్ట్ చేసుకుందాం. అక్కడ రోడ్స్, చిన్న స్కూల్స్, చిన్న హాస్పిటల్స్ కట్టిద్దాం. ఎలాగో మనకు వచ్చే ప్రాఫిట్తో అది పెద్ద కష్టమేం కాదు. అలాగే కొద్ది రోజుల తర్వాత అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్నీ కొనుక్కుందాం, లేదా కబ్జా చేసుకుందాం, బినామీలతో ఉంచుదాం. ఫ్యూచర్లో మన కంపెనీని, మన ఇండస్ట్రీస్ని అక్కడికి ఎక్స్టెండ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వెరీ సూన్ ఐఎమ్ గోనా ప్రపోజ్ దిస్ టు అవర్ పేరెంట్స్. ఆ క్షణం నా కజిన్ పళ్ళు రాలుకోవడానికి నాకు చాలా కారణాలు అడ్డొచ్చాయి. నాకు ఇష్టం లేదు. నువ్వు ఒక ఈడియట్ రా సత్య. నా మాటలు నీ మైండ్కి ఎక్కట్లేదు. పవర్ ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవాలరా. మన దగ్గర మనీ, ఆపర్చునిటీస్ ఉన్నాయి సత్య. వాడికి ఒక సెక్యూరిటీ ఉండాలనుకోవడంలో వాట్స్ రాంగ్? ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్. నా కజిన్ మీద ఉన్న కోపాన్ని ఈ సెంటెన్స్ డీవియేట్ చేసింది. బ్యాగ్లో ఏవో బుక్స్ ఉన్నాయి, ఎవరో పడేసుకున్నారనుకున్నాను.
సారీ సార్, నేను దొంగని కాదు సార్. సారీ సార్. సార్ నిజంగా దొంగని కాదు సార్. సరిగా తిని 3 రోజులు అయింది సార్. సార్ మా ఫ్రెండ్ చెప్తే ఇలా చేశాను సార్. సారీ సార్. సారీ సార్. దగ్గరలో హోటల్ ఎక్కడ ఉంది? నా పర్స్ కనిపించట్లేదు, ఎక్కడో మిస్ అయింది. అందరూ పర్స్లో డబ్బులు దాచుకుంటారు, కానీ నేను నా డ్రీమ్స్ దాచుకుంటాను. నాకు నచ్చిన విషయాల్ని, నా సీక్రెట్ డిసైడ్స్ అన్నీ ఒక పాకెట్ బుక్లో రాయడం అలవాటు. అది ఎప్పుడూ నా పర్స్లోనే ఉంటుంది. ఆఫ్టర్ మై స్టడీస్ కొద్ది గ్యాప్ తీసుకొని నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నాను. అదంత ఈజీగా పోతుంది అనుకోలేదు. ఇఫ్ యూ కుడ్ బీ ఎనీవన్, వుడ్ యూ చూస్ టు బీ యువర్ సెల్ఫ్? ఈ సెంటెన్స్ ఆ బుక్లో రాద్దాం అనుకున్నా. కొంచెం బాధేసింది పోయినందుకు. నిజంగా మీరు అనుకున్నట్టు నేను దొంగని కాదు సార్. నా ఆకలి ముందు నా విలువలు ఓడిపోయాయి. మీ పేరేంటి? నా అసలు పేరు కిట్టయ్య. మీకు ఇంకో పేరుందా? మా ఊర్లో నన్నంతా కిట్టిగాడు అంటారు, కానీ నా కాలేజీలో సర్టిఫికేట్లో కిట్టయ్య అని ఉంటుంది. రెండింటికి తేడా ఏముంది? 2 ఒకటే ఎలా అవుతుంది? అతని మాటలు నాకు అర్థం కాలేదు. మీరేం చదువుకున్నారు? BA చేశాను. మరెందుకు ఇలా చేయడం? ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా. అంత అవకాశం ఉంటే నేను ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. నేను అన్నిట్లోనూ బ్యాక్వర్డ్. చదువులో, డబ్బులు, సమాజం. ఎంతో కష్టపడితే డిగ్రీ జస్ట్లో పాస్ అయ్యాను. నాకు చదువు అలవాటు కాలేదు. మా ఇంట్లో మా నాన్న ఒక్కడే ఉంటాడు, అమ్మ లేదు నాకు. గవర్నమెంట్ కాలేజీలో అన్నీ ఫ్రీగా ఉంటాయని చదివించాడు మా నాన్న. నేను మీకు కంప్లీట్గా ఆపోజిట్. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టినా మిగిలిపోయేంత. ఈ డబ్బులు మీరు పెట్టుకోండి. వద్దు సార్, నిజంగా మీరు అనుకున్నట్టు నేను దొంగని కాదు. ఇప్పుడు ఆకలితో ఉన్నా అర్థం కాలేదు, ఇప్పుడు తింటున్నా తప్పని తెలుస్తుంది. నన్ను క్షమించారు, అది చాలు. థ్యాంక్స్. చాలా చిన్న పని. పర్లేదు, నువ్వు ఉంచుకో. ఈ డబ్బు నువ్వు బాగుండటానికి ఉపయోగపడుతుంది. సరిపోదంటే ఇంకా ఎక్కువే ఇస్తాను. నా 2 పేర్లకు ఉన్న తేడా మీకు అర్థమైనప్పుడు తెలుస్తుంది సార్. ఈ డబ్బు నేను బాగుపడడానికి ఉపయోగపడతాను. అయినా ఈ డబ్బే నాకు సొల్యూషన్ అంటారా? అతని మాటలు నాకు అర్థమయ్యాయి. మీ పేరేంటి సార్? దాస్. ఆ బ్యాగ్లో చాలా బుక్స్ ఉన్నాయి. వాటితో పాటు ఏవో పేపర్స్ ఉన్నాయి. వాటిలో ఏవో లైన్స్ రాసున్నాయి. అందులోని బుక్స్, వాటి రైటర్స్ని అదే ఫస్ట్ టైం తెలుసుకోవడం. ది మోటార్ సైకిల్ డైరీస్.
బుక్ నేమ్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఎందుకో అది ముందు చదవాలనిపించింది. అంతలో నా కజిన్ వచ్చాడు. నా కజిన్ మా ఫ్యామిలీలో అందరికీ వాడంటే ఇష్టం, కానీ నాకు మాత్రం ఎందుకో నచ్చడు. ప్రాక్టికల్గా ప్రజెంట్ సొసైటీకి వాడినే ఐడియల్గా అనుకుంటారు ఎవరైనా. ఎందుకంటే వాడు ఎప్పుడూ అందరినీ అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికోసం వాడు బాగా మాట్లాడతాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, అందరినీ వాడి చుట్టూ తిప్పుకుంటాడు. ఇలాంటి వాడికి ప్రపంచం తెలివైన వాడని బీదిస్తుంది. చిన్నప్పటి నుండి వాడితో కలిసి పెరిగిన ఐ డెంట్ గెట్ ఎనీ ఆఫ్ హిస్ థాట్స్. మొదట్లో వాడు చెప్పే మాటలు నేను వినేవాడిని కాదు, ఆ తర్వాత వినిపించేవి కాదు. కానీ ఒకసారి ఒక మాట వినిపించింది. సత్య, ఆ గడ్డంతో ఎలా ఉన్నావో తెలుసా? లిటరలీ లేబర్లా ఉంది. ఎలాగో పనికొచ్చే పని ఏది చేయాలి, అట్లీస్ట్ ట్రిమ్ అన్నా చేసుకో. క్యాన్ యూ లుక్ గుడ్? ఆ మాటకు నేను ఆన్సర్ చెప్పలేదు. యాక్చువల్లీ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మై బియర్డ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ మై ఫ్రీడమ్. ఆ విషయం వాడికి చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకునేవాడే అయితే నన్ను అడగడు. అట్ దిస్ మూమెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డెస్టినేషన్. నా హార్ట్ బీట్ నా బైక్ సౌండ్తో సింక్రనైజ్ అయింది. అది ఎటు చెప్తే అటు తీసుకెళ్తుంది నా థండర్బర్డ్. ఇల్లు వదిలి 2 రోజులైంది. దారిలో 4 యాక్సిడెంట్లు చూశాను, కానీ నాకు నా బైక్కి ఇంకా అలుపు రాలేదు. ఈ 2 రోజుల్లో 5 మందిని కలిశాను, కానీ కిట్టై తప్ప నా మైండ్లో ఎవరూ లేరు. అతనికి నేను డబ్బులు ఇవ్వాల్సింది కాదు. అది ఇచ్చినప్పుడు నాకు నాలో నా కజిన్ కనిపించాడు. అతని 2 పేర్లకున్న తేడాని కళ్ళున్నవాడు చూడడు, చెవులున్నవాడు వినడు, నోరున్నవాడు మాట్లాడడు. బికాస్ వీఆర్ ప్రోగ్రామ్డ్ బై సచ్ సిస్టమ్. నాలుగు రోజులైంది. నాకేదో అయినట్లు అనిపించింది. రెస్ట్లెస్గా ఉంది. సివియర్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఫీవర్ ఎక్కువ అవుతుంది. బైక్ తోలలేకపోతున్నాను. దగ్గరలో ఏ ఊరు కనిపించట్లేదు. ఎక్కడ ఆగుతున్నానో తెలియట్లేదు. ఆ క్షణం నాకు ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. I know that when the great guiding spirit leads humanity into 2 antagonistic halves, I will be with you. The Motorcycle Diaries by Ernesto Che Guevara. చే ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు తన ఫ్రెండ్తో కలిసి లాటిన్ అమెరికా అంతా తిరిగాడు. ఆ జర్నీలో తను రాసుకున్న నోట్స్ని తన కూతురు ద మోటార్ డైరీస్ అనే పేరుతో బుక్ పబ్లిష్ చేసింది. అది చదువుతుంటే చేతో పాటు నేను కూడా జర్నీ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఆ బ్యాగ్లో కొన్ని బుక్స్, పేపర్స్ ఉన్నాయి. అది చదివాక ఆ బ్యాగ్ ఎవరితో తెలుసుకోవాలనిపించింది. అందులో ఇంకా ఏముందో అని వెతికాను. ఒక లెటర్ కవర్ ఉంది. దాని మీద ఒక 2 అడ్రస్ మాత్రమే రాసింది. ఇప్పుడే లేచావా? రోడ్డు పక్కన పడిపోయినావా? జ్వరం కూడా ఉన్నట్టుంది, నేనే తీసుకువచ్చా ఇక్కడికి. నాకు దాహంగా ఉంది. నీళ్ళు లేవయ్యా, అయిపోయింది. ఆ చెంబులో ఉండేవి చాలు. ఇవి నీళ్ళు కాదయ్యా, మందు. మందా? ముందా అని అంత చిరాకు అంటావు ఏంటయ్యా?
గురజాడ ఒక గొప్ప మాట అన్నాడయ్యా, లిక్కర్ మేక్స్ హ్యూమన్ మోర్ జనరస్ అని. నేను అట్లీస్ట్ హ్యూమన్ కావడానికి అవుతున్నాను ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. చెగువీరా, మార్క్స్, ఏంజల్స్, శ్రీశ్రీ ఎంత చదివినా ఎంత తిరిగినా ప్రపంచంలో ఉన్నది పీడించేవాళ్ళు, పీడింపబడేవాళ్ళు. దాన్ని మనం మార్చలేం. ఇంకా మధ్యలో నీలాగా తిరిగేవాళ్ళు, నాలాగా తాగేవాళ్ళు, ఏమీ చేయలేక దిస్ వరల్డ్ ఈజ్ హోప్లెస్. గుర్తుపెట్టుకో. నీకేం కావాలయ్యా? ఫ్రీడమ్. చస్తే దొరుకుతుంది, చస్తావా? నేను వెళ్తున్నాను. ఎక్కడికి? చాలా థ్యాంక్స్. ఎందుకు? హెల్ప్ చేస్తున్నాను. ఎవరికి? వేల కాని వేలలో, దారి కాని దారులలో దేనికోసం పోయి పదే పదే పాకులాడతావు శ్రీనివాసరావు? ఆకటితో అలసుడుతో దేనికోసం పోయి దేవులాడతావు శ్రీనివాసరావు? అదొక పర్సనల్ లెటర్లా ఉంది, ఇంకా పోస్ట్ చేసినట్లేదు. ఆ బ్యాగ్ ఎవరితో తెలుసుకుందామని తప్పని తెలిసినా ఓపెన్ చేసి చదివాను. అది చదివాక అర్థమైంది అంజలి అనే అమ్మాయిది ఆ బ్యాగ్ అని. మార్టిన్ అనే తన ఫ్రెండ్ని కలవడం కోసం పాండిచ్చేరిలోని సెరెనిటీ బీచ్కి తన ఫేవరెట్ స్కార్ఫ్ కట్టుకొని వస్తుందని. తన బ్యాగ్ నాకు దొరకపోయి ఉంటే మోటార్ సైకిల్ డైరీస్ చదివేవాడిని కాదేమో. ఆ బుక్స్లోని ఫిలాసఫీస్ నాకు పరిచయం అయి ఉండేవి కాదేమో. ద గ్రేటెస్ట్ పార్ట్ ఆఫ్ ఎ రోడ్ ట్రిప్ ఈస్ నాట్ అరైవింగ్ అట్ యువర్ డెస్టినేషన్, బట్ ఇట్స్ ఆల్ ద వైల్డ్ స్టఫ్ దట్ హ్యాపన్స్ అలాంగ్ ద వే. అప్పుడు అనుకున్నా నేను ఒక రోడ్ ట్రిప్ వెళ్ళాలని. ఐఎమ్ అట్ వన్ డెసిషన్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ లైఫ్. డబ్బులు ఎక్కువైపోయి ఎలా ఖర్చు పెట్టాలో తెలియక రోడ్ మీద పడి తిరగాలనుకోలేదు. నాతో నేను ఒంటరిగా స్వేచ్ఛగా తిరగాలనుకున్నా. అప్పుడు మొదలైంది నా ప్రయాణం. నా జర్నీకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలనుకుంటే నేను ఈ పాటనే పెట్టుకుంటాను. ద లిటిల్ థింగ్స్ గివ్ యూ అవే. తన పేరు అంజలి.
బీచ్లో చాలామంది ఉంటారు. తనని కనిపెట్టడం ఎలా? అక్కడ ఒక అమ్మాయి తప్ప ఎవరు లేరు. తనే అంజలి అనుకుని కాన్ఫిడెంట్గా వెళ్ళాను. అంజలి, ఇన్ని రోజులు మీకు ఇది బరువుగా ఉన్నిందా? ఫిలాసఫీస్ మొదట్లో బరువుగా ఉన్నింది, అర్థమయ్యాక బాగుంది. మీ పేరేంటి? దాస్. నేను వెళ్ళాక చదువుకోండి. ఇదేంటి? దానిపైనే ఉందిగా. థ్యాంక్స్ అంజలి. థ్యాంక్స్ కంటే పెద్దవాడు ఏంటో తెలియదు. ఉంటే ఆ మాటతోనే మొదలుపెట్టేవాడిని లెటర్. మన ఇద్దరం ఎవరో ఇద్దరికీ తెలియదు. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరు మిస్ చేసుకున్న బ్యాగ్ నాకు దొరికింది. అందులో ఉన్న బుక్స్ నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఎస్పెషల్లీ ది మోటార్ సైకిల్ డ్రైవ్స్. అది చదివాకే స్టార్ట్ చేశాయి ఈ జర్నీ. ఈ 800 కిలోమీటర్స్ అండ్ 7 days ఆఫ్ జర్నీలో నాతో నేను ఎక్కువగా మాట్లాడుకున్నాను. ఎన్నో తెలుసుకున్నాను, ఎన్నో దాటాను. కొంతమంది మనుషులు పరిచయం అయ్యారు, కొంతమంది మనసులోనే ఉండిపోయారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మీ పర్సనల్ లెటర్ని చదివినందుకు ఐఎమ్ సారీ. మీకు థ్యాంక్స్ చెప్పి మీ బ్యాగ్ మీకు ఇవ్వడం కోసమే వచ్చింది ఇక్కడికి. నా ఈ జర్నీ ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఆగనంత వరకు ఇలాగే ఐ విల్ బి రోలింగ్ అండర్ ది స్టార్స్. హాయ్, మీరెవరో నాకు తెలీదు. నా బ్యాగ్ మిస్ అయిందని నేను స్టే చేసిన హోటల్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు మీ పర్స్ కనిపించింది. అందులో మీ ఫోటో చూశాను. రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళు మీ ఫోటో చూసి నా బ్యాగ్ మీతోనే ఉందని చెప్పారు. ఒకవేళ మీరు నా బ్యాగ్లో ఉన్న లెటర్ చదివి ఉంటే ఇక్కడికి రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే మీ పర్స్ నాతోనే ఉంచుకున్నాను. కథలన్నీ ఒక ముగింపు దగ్గర ఆగిపోతాయి, కానీ ఆ కథలోని జీవితాలు ఆ ముగింపు దగ్గరే మొదలవుతాయి. బై ద వే, ఐఎమ్ సత్యదాస్. దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మై జర్నీ.